లక్ష్మి 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 ఈ రాము ఒకటి చేస్తాడే మా అమ్మ ఆశీర్వాదించి తీరాలి అంటూ ఆ దంపతుల దగ్గర నుండి మరీ లాక్కొస్తున్నాడు. అమ్మా, తమ్ముడు మరదలు నీ దీవెన కోసం వచ్చారమ్మా. వాళ్ళు వచ్చారా? నువ్వు తీసుకొచ్చావా? రాము, ఈ ఇంట్లో మొదట పెళ్లి కావలసింది నీకు. నేను దీవించాల్సింది నిన్ను, నీ భార్యని. ఆ అవకాశం ఎప్పుడు దారివిడుచుకున్నాను. దీవించాల్సిన బాధ్యత కూడా నాలో తగ్గిపోయింది నాయన. అమ్మా కదా, తమ్ముడో తమ్ముడో అంటూ నిన్ను తల మీద పెట్టుకు ఊరేగాడి. నీ గొప్ప కోసం, నీ సుఖం కోసం వాడి బ్రతుకంతా కలలు కన్నాడు. అలాంటి నీ అన్నను సన్నాసిలా బ్రతుకమని సాధించి పెళ్లి చేసుకుని సిగ్గు లేక నా దీవెని అందుకోవడానికి వచ్చావా? నిన్ను ఎలా జీవించమని నన్ను జీవించమంటావు చెప్పు నాయనా. అమ్మా చెప్పు. అమ్మా, ఇందులో తమ్ముడు తప్పేమీ లేదమ్మా. చదువుకున్నవాడు, సమర్థుడు అని ఆస్తి అజమాయిషి నేనే అప్పగించాను. నాకంతా తెలుసు బాబు. అమ్మా, నేను చేసింది తప్పని నువ్వు నమ్మితే నన్ను ఎంతైనా శిక్షించమ్మా. అంతేకాదు, పచ్చని పందిట్లో పసుపు బట్టలతో వచ్చిన పెళ్లి కూతుర్ని, పెళ్లి కొడుకుని అవమానించడం మన వంశలక్షణం కాదమ్మా. ఎందుకమ్మా అక్షంతం తీసుకోమ్మా, రామ్మా. అమ్మా రామ్మా, ఆశీర్వదించమ్మా. అబ్బా, తల బొప్పి కట్టిందా నాయనా? పెద్దమ్మ, అనవసరంగా జోక్యం కలిగించుకుంటే తల బొప్పే కడుతుంది. జాగ్రత్తగా బాల ఏందే గోల నిన్ను నేను వలచి నాన్న, ఆ అమృతాన్ని ఆయన పట్టిపోయారు నాన్న. నా కడుపు చెడబుట్టాను. నేను అమ్మ కడుపును పుట్టాను. ఏంటి వెళ్తున్నా? అమ్మ చచ్చిపోయి నువ్వెక్కడున్నావే? నాన్న ఊరికి తిడుతున్నాడు. మాట్లాడితే ఆ మంత్రం ఒకటి నేర్చుకున్నావు. అమ్మ అంటే ఇంక నేనే మాట్లాడుతున్నాను. నా నోరు అడిపోవాల్సి వస్తే నేను ఇంట్లో. ఏమండి, ఏమిటి దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? ఏముంది శాంత, సమిష్టి వ్యవసాయ క్షేత్రం ప్రారంభిస్తానని ఊరంతా టంపు వేయించాను. పేద ప్రజలందరూ ఆనందంతో ఉప్పొంగిపోయారు. కానీ ఏం లాభం, అన్నమాట నిలబెట్టుకోలేకపోయానన్న అవమానం నన్ను కుంగదీస్తుంది. చూడండి, కార్యసాధకులకు నిరాశ నిస్పృహ పనికిరావు. అపజయం కూడా విజయానికే దారితీస్తుందని మీరు మర్చిపోకూడదు. విషయాలు పడద్దు. నాకు 5 ఎకరాలు ఉందండి, వీడికి 4 ఉందండి, వీడికి 3 ఉందండి, మొత్తం 20 మందికినండి 125 ఎకరం ఉంది బాబాయ్. అదంతా కలిపి సమిష్టి వ్యవసాయం చేద్దాం బాబు. సుబ్బన్న, నా జీవితం ఎంతకాలం అయిపోయిందనుకున్నా. ఆ చీకటి చీల్చడానికి జ్యోతుల్లా మీరు ముందుకొచ్చారు. ఇన్నాళ్లకు మీ ఆశయం నెరవేరింది. త్వరలోనే సమిష్టి వ్యవసాయ క్షేత్రాన్ని ప్రారంభిద్దాం. ప్రభుత్వం కూడా మనకు సహాయం చేస్తుంది. దానికి కావలసిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. అలాగే చెప్తా. సుబ్బన్న, మల్లయ్య, పదండి. రాజ్యం పోయినా రాముడు రాముడే రాంబాబు.
వ్యవసాయ క్షేత్రానికి ప్రారంభోత్సవం చేయడానికి మన బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు దయతో అంగీకరించారు. ఇప్పుడు వారు మాట్లాడతారు. ప్రియమైన రైతు సోదరులారా, నిజానికి మీరు మొదలుపెట్టిన సమిష్టి వ్యవసాయ క్షేత్రం ఆదర్శవంతమైంది. ప్రతి రైతుకు ఆచరణీయమైంది కూడా. కేవలం సన్నకారు రైతులే కాకుండా భూస్వాములు కూడా ఈ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో చేరితే మహాత్ముడు కన్న కలలు ఫలిస్తాయి, దేశం సుభిక్షం అవుతుంది. ఈ గ్రామంలో ఈ సమిష్టి వ్యవసాయ క్షేత్రం అనే పవిత్రమైన కోరికకు ప్రాణం పోసింది మన జమీందారు బిడ్డ రాంబాబు గారని తెలిసి ఎంతగానో ఆనందించారు. ఆయన నిరాడంబరత్వం, ఆయన త్యాగశీలత గురించి కథలుగా విని ఎంతగానో ముగ్ధున్నయ్యా. ఇలాంటి వ్యక్తులు 100కి కాదు, 1,00,000కు ఒక్కరున్నా ఈ దేశం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతుంది. మీ ఈ సమిష్టి కృషికి ప్రభుత్వం సర్వదా సహాయం చేయడానికి సిద్ధంగా ఉంది. మీకు కావలసిన పెట్టుబడులే కాదు, వ్యవసాయం చేయడానికి ఆధునిక యంత్ర సామాగ్రిని, చేనుకు బలాన్నిచ్చే ఎరువులను ప్రభుత్వమే సప్లై చేస్తుంది. ఇక మీ కృషికి నా అండదండలు ఎప్పుడు ఉంటాయని హామీ ఇస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. ఇప్పుడు మన రాంబాబు గారు మాట్లాడతారు. సోదర సోదరీమణులారా, నమస్కారం. నన్నేదో మాట్లాడమంటున్నారు. ఉపన్యాసాలు ఇవ్వడం నాకు తెలియదు. అసలేం మాట్లాడాలి? మాట్లాడటానికి నేను ఎవరిని? మీరు జమీందారు బిడ్డలు రాంబాబు. అదే నేను అడుగుతున్నాను. ఈ జమీందారులు, ఈ భూకామందులు, ఈ లక్షాధికారులు ఎవరు? నోరు లేని శ్రమజీవులు రాత్రింబవళ్ళు రక్తాన్ని చెమటగా ధారబోస్తూ కష్టపడి కూడబెట్టిన దానికి గుత్తాధికారాన్ని చలాయించే అనామకులు కారా? తేరగా వచ్చిన దాన్ని తింటూ తేనుస్తూ కష్టమంటే ఏమిటో ఎరిగిన సోమరిపోతులు కారా? ఊరికే వచ్చిన ఆదాయంతో అహం పెంచుకొని పేదవాళ్లను తేలిగ్గా చూచే ప్రబుద్ధులు కారా? ఈ భూమాత ఎవడి సొత్తు? ఈ ప్రకృతి సంపద ఎవడి బాబు సంపాదించి పెట్టింది? పేదవాళ్ల నోళ్లు కొట్టి ఇది నాది, ఇది నా సొంతం అనుకునే హక్కు వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు వీళ్ళెవళ్ళు? శ్రమపడి పండించేవాళ్ళు కూలీలు, పేద రైతులు అయితే అది నాదని కురికేవాళ్ళు మరొకళ్ళ. కర్మాగారాల్లో కాలే కడుపులతో కష్టపడి పనిచేసేవాళ్ళు కార్మికులైతే కాలు మీద కాలు వేసుకొని వచ్చే ఆదాయాన్ని లెక్క చూసి అనుభవించేవాళ్ళు మరొకళ్ళ. దేవుడు, ధర్మం, నీతి, న్యాయం ఈ చెప్పే మాటలు పెద్దవాళ్ల చేతల్లో కనిపించని ఎంతకాలం ఈ దారుణాలు సాగిస్తారు? ఎంతకాలం వీళ్ళంతా నోళ్ళు మూసు కూర్చుంటారు? పిసుకని వాడు ఎలా రైతు కాడో, శ్రమించి ధనాన్ని సంపాదించని వాడు కూడా నిజమైన ధనవంతుడు కాడు. ఇదే నిజమైన నిజం. ఏదో మాట్లాడిస్తున్నా. పచ్చి నిజం మాట్లాడుతున్నారు రాంబాబు గారు. మాట్లాడండి, ఇంకా మాట్లాడండి. మీరు కొంచెం నెమ్మదించాలి. ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ గారు అబ్బో నన్ను గురించి చాలా చాలా చెప్పారు. నేను ఎప్పుడు జమీందారు బిడ్డనని అనుకోలేదు. పైగా నేను చేసిన త్యాగం కూడా లేదు. ఈ రోజు నాకు ఒక్క సెంటు భూమి లేనప్పటికీ కూడా రైతు సోదరులు నా మీద ఎంతో నమ్మకం ఉంచి ఈనాడు ఈ సమిష్టి వ్యవసాయ క్షేత్రానికి నన్ను ధర్మకర్తగా నిలిపారు. ఎంతో కృతజ్ఞుని. నాలో మలసిన నారుకు నీరు పోసిన గ్రామ సేవిక శాంత. ఆమె కృషి ఫలితమే ఈనాడు మన సమిష్టి వ్యవసాయ క్షేత్ర ఆరంభానికి కారణభూతమైంది. దానికి నా తరఫున, మీ అందరి తరఫున కూడా ఆమెకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.